విలేజ్ లైఫ్ తెలుగు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో నేనైతే పల్లెటూరుకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది వీడియోలు అనేది నేను తీస్తూ పెడుతూ ఉంటాను. సో ఇప్పుడైతే నేను వీడియోలోకి వచ్చేసి అయితే వెళ్తున్నాను. చూడండి, మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా అరవపల్లి గుట్ట. సో అరవపల్లి గుట్టనైతే మీకు నేను టోటల్గా అయితే చూపిస్తానండి. దాని వ్యూ ఎట్లా ఉంటుంది, అది బ్యాక్ సైడ్ నుంచి ఎట్లా కనిపిస్తుంది, ఫ్రంట్ సైడ్ నుంచి ఎట్లా కనిపిస్తుంది ఏందనేది అది మొత్తం మీకు చూపిస్తాను అండి నేను. సో ప్రతి ఒక్క వీడియోలు పల్లెటూరులోకి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో నేనైతే ఈ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో మనం జీవితంలో పల్లెటూర్లలో ఎలాంటి వాతావరణం ఎట్లా ఉంటుంది ఏందనేది సో చాలామందికి అయితే తెలియదు. సో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. సో పల్లెటూరులో ఎట్లా ఉంటుంది వాతావరణం ఏంది అనేది మొత్తం నేనైతే అన్ని విధాలుగా రైతుకు సంబంధించింది కానీ ప్రతిదీ నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. సో కనిపిస్తుంది కదా, ఇప్పుడైతే మా అరవపల్లి గుట్ట దగ్గరికి అయితే వెళ్తున్నాం చూడండి. సో వెళ్తున్నాం దగ్గరికి అయితే అది ఎట్లా ఉంటుంది ఏందనేది చూపిస్తాను మీకు. సో అదైతే శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన గుట్ట అని అయితే అంటుంటారు. సో దాని మీద సాక్ష్యం కూడా ఉంది. అరవపల్లి గుట్ట పైన పెద్ద బావి అనేది కూడా ఉంది. సో అది పైకి వెళ్తే ఉంటుంది. అది మీకు నేను ముందు వీడియోలలో పైకి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుంది ఏందని దాని గురించి నేను ఒక సపరేట్గా వీడియో తీస్తాను. సో కనిపిస్తుంది కదా, ఇది హైదరాబాద్ నుంచి ఖమ్మం హైవే పోయే రూట్ అన్నట్టు ఇది. సో నకరకల్ నుంచి ఇటు టర్నింగ్ అవుతుంది. సో ఇది నేషనల్ హైవేనే. సో ఎట్లా ఉంటుంది ఏందనేది ఇక్కడ మూసీ రిజర్వాయర్ అనేది అది దాటి రావాలి మనము. సో అది చూపిస్తా, దయచేసి అయితే చూడండి ఫ్రెండ్స్. మీకు అరవపల్లి గుట్ల ఎట్లా ఉంటుంది ఏందనేది మొత్తం చూపిస్తా మీకు. ఓకేనా, దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో చూడండి ఫ్రెండ్స్, మన గుట్ట అయితే ఎలా కనిపిస్తుందో. సో చాలా అంటే చాలా పెద్దగా ఉంటుందండి. సో దాని మీద అయితే ఒక రాయి మీద రాయి పెట్టడం అసలు అది అమేజింగ్. అది అసలు అది ఒకప్పుడు ఎట్లా పెట్టిరు ఏందనేది అయితే మనకు తెలియదు అసలు. సో దాని వెనక పెద్ద చరిత్ర అయితే ఉంది ఈ గుట్టకైతే. సో అదంతా అయితే మీకు చూపిస్తాను నేను. ప్లీజ్ దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా నేనైతే వీడియోలో అయితే వెళ్ళిపోతున్నాను. మీకు మొత్తం నేను గుట్ట ఎట్లా ఉంటుంది ఏంది, ఏమేమి ఫేమస్ ఉంది ఏందనేది మొత్తం చూపిస్తాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మా తమ్ముడు అయితే ఇట్లా తీసుకొచ్చిండు, అంత బురద ఉన్నది కనిపిస్తుంది కదా. నేనైతే నడుచుకుంటూ వెళ్తున్నా. సో గుట్ట దగ్గరికి అయితే చూడండి, ఇంకా తప్పదు, ఇంకా మనం బురదల కాళ్ళు పెట్టాల్సిందే. ఇంకా బురదల కాళ్ళు పెట్టాల్సిందే, ఇంకా మనకు తప్పదు. సో అంతా బురద ఉంది చూడండి, ఏం చేయలేని పరిస్థితి. అమ్మ చూడండి ఫ్రెండ్స్, మన అరవపల్లి గుట్ట అయితే ఎలా ఉందో మార్నింగ్ టైంలో. సో మంచిగా అయితే 8 అవుతుంది. సో కనిపిస్తుంది కదా. సో చూడండి ఫ్రెండ్స్, మార్నింగ్ టైంలో అయితే ఇదైతే చాలా ఒక పెద్ద ఫేమస్ దర్గా ఇది అరవపల్లి గుట్ట దగ్గర. సో ఆ దర్గా అయితే చాలా సంవత్సరాల నుంచి మంచి పేరైతే వచ్చి ఉంది. చాలామంది అయితే వస్తూ ఉంటారు అక్కడికి. సో ఈ అరవపల్లి గుట్ట దగ్గరనే ఆ దర్గా అనేది ఉంది. చూడండి గుట్ట ఎంత పెద్దగా ఉందో చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, బురద ఉండడం వల్ల మేము బండి దిగాల్సింది వచ్చింది. సో అప్పుడప్పుడు అయితే మనం ఎంత సంపాదించినా ఏం చేసినా కూడా సో కొన్ని సిచ్యువేషన్స్లో అయితే మనం కొంచెం ప్రశాంతమైన వాతావరణంలో అయితే కొంచెం స్పెండ్ చేయాల్సింది వస్తుంది. ఖచ్చితంగా స్పెండ్ చేయాలి, అప్పుడు కొంచెం మైండ్ అనేది రిలాక్స్ అవుతుంది. సో ఎంతసేపటికి జీవితంలో ఉరుకులాట పరుగులాట ఇక పనులు అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఇంకా మనం ఎప్పుడు జీవితంలో కొంచెం ప్రశాంతంగా ఉండాలనుకున్నప్పుడు ఇట్లాంటి ప్లేస్కి వచ్చి అయితే కొంచెం రిలాక్స్ అయ్యి వెళ్ళొచ్చు. సో ఇక్కడ చూడండి, అందరూ పొలాలు అయితే పెట్టి ఉన్నారు, వరి పెట్టి ఉన్నారు, అండ్ పత్తి చేనులు పెట్టి ఉన్నారు, కనిపిస్తుంది కదా. సో చూడండి ఫ్రెండ్స్, అరవపల్లి గుట్ట అయితే చూడండి ఎంత పెద్దగా ఉందో. చూడండి, ఇది అప్పుడైతే 7వ తరగతి బుక్లో కూడా ఉండే దీని గురించి. సో ఇప్పుడైతే ఆ సబ్జెక్ట్స్ అయితే అన్నీ తీసేసారు. ఇప్పుడు అన్నీ కొత్త పెట్టారు. సో చూడండి ఫ్రెండ్స్, ఇది అటు సైడ్ నుంచి అయితే దీనికి అప్పుడు ఏనుగులు అవి పోవడానికనే పెద్ద రాళ్ళు మెట్లతోటి ఉన్నాయి. సో అది కూడా మీకు నేను చూపిస్తాను ముందు ఆ మెట్లు ఎట్లా ఉంటాయి ఏంది అనేది. సో చూడండి ఫ్రెండ్స్, దీని చుట్టూ వచ్చేసి అయితే దగ్గర 50 కిలోమీటర్లు ఉంటుందండి అంట. ఇది మనం జస్ట్ ఒక 1 సైడ్కి వచ్చింది మాత్రమే ఇది. చూడండి ఎంత పెద్దగా ఉందో.
సో ఇది దగ్గరికి వచ్చేసి అయితే ఇది దర్గా ఇక్కడ దగ్గరికి వస్తుంది. ఇది దీనికి ఇంకా అది అప్పటి నుంచి దర్గా అనేది ఫేమస్ అయి ఉంది ఇక్కడ. సో చూడండి ఫ్రెండ్స్, అక్కడ కనిపిస్తుంది కదా ఇది దర్గా. సో ఇది ఫ్రెండ్స్ చూడండి ఎంత మంచి వాతావరణం ఉందో చూడండి ఫ్రెండ్స్. సో లైఫ్లో చాలా 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 ఇబ్బందులు పడుకుంటూ ఉంటాం మనం అయితే. సో కొన్ని సిచ్యువేషన్స్లో అయితే ఇలాంటి బయటికి వచ్చి మంచి వాతావరణాన్ని అయితే ఆస్వాదించాలి ప్రతి ఒక్కరు. సో కనిపిస్తుంది కదా ఇది ఫ్రెండ్స్ అరవపల్లి గుట్ట. చూడండి ఎంత పెద్దగా ఉందో. సో చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మనం అయితే సో గుట్ట దగ్గరికి అయితే ఒక రూట్ ఉన్నది. సో ఆ రూట్కి అయితే మనం వెళ్తున్నాం. సో దయచేసి అయితే నేను మంచి మంచి కంటెంట్లు అయితే పెడుతుంటాను. పల్లెటూరులో జరిగే ప్రతి ఒక్క సిచ్యువేషన్ అది అన్నీ ఉంటాయి కదా, పల్లెటూరులో జరిగే వాతావరణంలో జరిగేది ప్రతిదీ మీకు నేను అప్డేట్ ఇస్తూనే ఉంటా. సో ఇదైతే కోళ్ళ ఫారం పెడదామని అనుకుంటున్నాను, కానీ అదైతే ఇంకా షెడ్ చేయలేదు. స్తంభాలు అన్నీ అయితే పాతి ఉన్నారు. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎట్లాంటివి ఉన్నాయో ఏమో మనకు తెలియదు కదా. సో వాళ్ళ ప్లానింగ్ ఏముంది ఏందనేది మనకు తెలియదు. ఒకసారి అరవపల్లి గుట్టానే చూడండి. ఇది చాలా అంటే చాలా ఫేమస్ అయింది, కాకపోతే చాలా మందికి తెలియదు, ఎవ్వరికి కూడా తెలియదు. అంతా ఇక్కడ ఉన్న మా చుట్టూ పల్లెటూరు దగ్గర తెలుసు వాళ్ళకి తప్ప ఇంకా వేరే వాళ్ళ ఎవ్వరికి తెలియదు. నేను కొంచెం డ్రైవింగ్లో వెళ్తుండడం వల్ల వాయిస్ అనేది అప్పుడప్పుడు స్టక్ అయిపోతూ ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, సో చూడండి మంచి మంచి వీడియోలు అయితే కంటెంట్లు అయితే పెడుతూ ఉంటాను నేను. ప్లీజ్ దయచేసి అయితే మీ సపోర్ట్ కావాలి. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. సో చూడండి అటు సైడ్ అయితే ఊరు అటు సైడు. ఇదైతే జస్ట్ మనం ఒక చిన్న ఎంట్రన్స్ లాంటిది. ఇది మొబైల్ కూడా పడతలేదు ఇది గుట్ట మొత్తం. సో ఇది ఉంది సిచ్యువేషన్. చూడండి ఫ్రెండ్స్, దయచేసి అయితే నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో నేను మరిన్ని వీడియోలు ఖచ్చితంగా మీ ముందుగా అయితే తీసుకొస్తూ ఉంటాను. పల్లెటూరులో జరిగేది ప్రతిదీ, పొలాలు ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ, రైతుకు సంబంధించింది కానీ ఏది ఉన్నా సరే నేనైతే ప్రతిదీ అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో ఈ మధ్యలో మనం పంటలు ఎక్కువ వేస్తుండడం వల్ల చూడండి వాటర్ అయితే అక్కడ వస్తుంది కదా, వస్తుంది. సో దీని కింద కూడా చూడండి అంతా మట్టి తీపిచ్చి మడిలాగా చేసి సో పొలాలు కూడా పెడుతున్నారు. మంచి చూడండి చూడండి. సో ఇదైతే లొకేషన్ అండి, కనిపిస్తుంది కదా ఇది ఎంత పెద్దగా ఉందో చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే లొకేషను. ఇది చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది ఇది. సో ఇది మనం దీన్ని ఎక్కాలంటే కొంచెం టైం పడుతుంది, ఒక రోజు మొత్తం పడుతుంది ఇది ఎక్కాలంటే. కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేనైతే ఫ్రెండ్స్ ఆ గుట్టనైతే చూపించాను కదా, మీకు లాంగ్ షాట్లో కూడా చూపిస్తాను నేను. సో ఇంకా లాంగ్ షాట్లో అది ఎట్లా ఉంది ఏందనేది కూడా మీకు మొత్తం చూపిస్తాను. ఇంకా అటు సైడ్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది, ఒక రాయి మీద రాయి ఉంటుంది. అది చూస్తే మాత్రం మీరైతే స్టన్ అవుతారు. ఇప్పుడైతే రిటర్న్ వెళ్తున్నాం. సో దీన్ని అయితే నేను లాంగ్లో అయితే చూపిస్తాను మీకు. సో ఇంకా పల్లెటూరులో వాతావరణం ఎట్లా ఉంటుంది, చాలా అంటే చాలా కూల్ ఉంటుంది. మంచి గాలి, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. మనం జీవితంలో అయితే ఒక్కసారి పల్లెటూరులో వచ్చి ఇవన్నీ కనుక అనుభవిస్తే మాత్రం ఇంకా మనం సిటీలో వెళ్ళాలి అన్న ఆలోచన కూడా రాదు. కానీ కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల అయితే ఇంకా సిటీకి వెళ్ళాల్సింది ఉంటుంది కాబట్టి ఇంకా తప్పకుండా వెళ్తూ ఉంటారు. సో కనిపిస్తుంది కదా, మేమైతే ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నాం. సో రిటర్న్ వెళ్ళే టైంలో కూడా మా అరవపల్లి ఉంటుంది, అది కూడా చూపిస్తా. నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది, చాలా ఫేమస్ అది. దగ్గర అది 700 ఎకరాల వరకు మొత్తం నరసింహస్వామి టెంపుల్ మీదనే ఉంటుంది. సో ఇదంతా కనిపిస్తుంది కదా, ఇదంతా ఆ టెంపుల్ మీదనే ఉంటుంది. సో చూడండి మీకు నేను చూపిస్తా. సో చూడండి ఫ్రెండ్స్, ఇదేదో పెద్ద గోడలాగా ఉంది. సో ఇదంతా అప్పుడైతే చూడండి శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించింది కాబట్టి ఏమేమో ఉన్నాయి ఇక్కడైతే. సో అవి వేటికి సంబంధించింది దేనికి అనేది మనం అక్కడ పోయి దాని గురించి ఏమైనా తెలుసుకుందాం అన్నా కూడా అప్పటి కాలం మనుషులు అయితే ఇప్పుడు లేరు. కాకపోతే ఇక వాళ్ళు వీళ్ళు చెప్పింది మాత్రం మనం విని ఇక అప్పటిదని చెప్పి మనం డిసైడ్ చేయాల్సింది తప్పేం ఉండదు. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఒక చిన్న అక్కడక్కడ కొన్ని ఇల్లులు ఉన్నాయి. సో ఇక్కడ దర్గా నడిచినప్పుడు అయితే ఇవన్నీ షాప్స్ అయితే చాలా జోరుదారుగా అయితే మంచిగా నడుస్తుంటాయి అన్నట్టు ఈ షాప్స్ అన్ని.
బీర్ బాటిల్ అవి ఇవి అయితే అన్నీ పడి ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కనిపిస్తుంది కదా, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం రోడ్ ఎక్కబోతున్నాం, చూపిస్తాం మీకు. ఇప్పుడైతే మనం రోడ్ అయితే ఎంటర్ అవుతున్నాం. సో కనిపిస్తుంది కదా, రోడ్ అయితే ఎంటర్ అవుతున్నాం ఇంకా మనం. సో మీకు ఒక విషయం అయితే చెప్పాలండి. నా పల్లెటూరులో ఉండి 10,000 సంపాదించుకున్నా కూడా జీవితంలో అయితే బతికేయచ్చు. కానీ సిటీ లైఫ్లోకి వచ్చి ₹1,00,000 కాదు 10 లక్షలు సంపాదించినా కూడా అది ఎంతైనా తక్కువే ఉంటుంది. ఒక మనశ్శాంతి ఉండదు, ఏముండదండి. పల్లెటూరులో ఉన్న ఊరిలో ఒక 10,000 సంపాదించుకున్నా కూడా ఆ మనిషికి ఉండే ఆనందం మన ఏ సిటీలో ఉండి 10 లక్షలు 20 లక్షలు సంపాదించిన, ₹1,00,00,000 సంపాదించినా కూడా ఆ ఆనందం అనేది ఎప్పటికనేది రాదు. సో పల్లెటూరులో అయితే 5,000 10,000 సంపాదించుకున్నా కూడా ఇంకా అది ఎంతో ఆనందాన్ని అయితే ఇస్తూ ఉంటుంది. సో కనిపిస్తుంది కదా, ఇక మన లాంగ్ షాట్లో అయితే మన అరవపల్లి గుట్ట ఎలా ఉందో చూడండి. సో ఇది లాంగ్ షాట్లో అయితే చూడండి, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఇది నేషనల్ హైవే చూడండి, అందరూ అయితే వెళ్తూ ఉన్నారు. సో లాంగ్ షాట్లో అయితే మన అరవపల్లి గుట్ట చూడండి ఎట్లా ఉందో. సో ఈ గుట్ట గురించి తెలుసుకునే విషయాలు చాలా ఉన్నాయండి, మీకు చూపిస్తాను. నేను అటు సైడ్ నుంచి కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు నేను. సో చూడండి మీరు, ఇటు సైడ్ ఎట్లా ఉన్నది, సో అటు సైడ్ పోయినాక చూడండి అరవపల్లి గుట్టది లుక్ ఎట్లా ఉంటుంది ఏందనేది అది కూడా చూపిస్తాం మీకు. చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. సో ఏదేమైనా చెప్పాలి అంటే పల్లెటూరులో మాత్రం అనుభవించాలి అంటే మాత్రం ఒక అదృష్టం ఉండాలి. ఇంకా పల్లెటూరుని వదిలేసి ఆ సిటీలలో అక్కడ ఇక్కడ వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకైతే వాళ్ళు బాధపడుతున్నారో లేదో నాకు తెలియదు కానీ, సో నేను అట్లాంటి సిచ్యువేషన్ కూడా ఫేస్ చేసి వచ్చిన నేను. సో పల్లెటూరులో ఉండే అంత ఆనందం అయితే మరెక్కడ దొరకదండి. మనం పుట్టిన ఊరిలో ఉండాలి, అది మన లైఫ్లో ఇంకా అది అట్లాంటి అదృష్టం అనేది చాలా మందికి అయితే రాదు, అది కొంతమందికి మాత్రమే ఉంటుంది. ఇవాళ రేపట్లో అయితే చాలామంది అయితే ఇంకా ఒక 15-20 సంవత్సరాలు రాగానే స్టడీ అయిపోగానే అక్కడ పోయి సంపాదించాలి, ఇక్కడ పోయి సంపాదించాలి, అక్కడ పోయి ఇంత చేయాలి అంత చేయాలి, అక్కడ పోయి లక్షలు సంపాదించవచ్చు, ఫ్లాట్లు కొనవచ్చు. ఇవన్నీ ఏముండదండి. అక్కడ ఉండే ప్రాబ్లమ్స్ ఇంకెక్కువ డబల్ ఉంటాయి. పల్లెటూరులో ఉన్నా కూడా ఏదైనా జరిగితే కూడా 10 మంది పట్టించుకుంటారు. అదే సిటీలో అయితే ఒక్కరు కూడా పట్టించుకోరండి. ఒక్కరు కూడా, నీకు చిన్న యాక్సిడెంట్ అయిన రోడ్డు మీద పడ్డా కూడా పక్కన పోయే వాళ్ళు ఉంటారు, కానీ నిన్ను వచ్చి ఇట్లా మందలించే వాళ్ళు ఒక్కరు కూడా ఉండరు. నేను చెప్తున్నా కదా, ఒక్కరు కూడా ఉండరు. ఎవరి పనులు వాళ్ళు చేస్తూనే ఉంటారు సిటీలో. మన పల్లెటూర్లలో అట్లా ఉండదండి. ఏది చిన్న జరిగినా కూడా ఒకటేసారి 100 మంది వచ్చేస్తారు, అట్లా ఉంటుంది. అందరూ ఒకటే ఉంటారు పల్లెటూర్లలో అయితే. సో మేము డైలీ అయితే మేము ఆరోపల్లి కనిపిస్తుంది కదా, ముందు ఎంటర్ అవుతున్నాం చూడండి. డైలీ ఉదయం టైంలో అయితే మంచిగా ఫేస్ కడుక్కొని పళ్ళు పుల్లు వేసుకొని ఫేస్ కడుక్కున్న తర్వాత మంచిగా వచ్చి ఒక చిన్నగా టీ తాగి 8-8:30కు అర్ధగంట కూర్చొని ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి ఏదో చిన్నపాటి దగ్గరపాటులో డ్యూటీ అదో ఏదో ఒకటి డ్యూటీ అయితే చేసుకుంటాం. ఏం ఖాళీగా అయితే తిరగమండి, మేము ఏదో ఒక పని అయితే చూసుకుంటామండి మొత్తానికి అయితే. సో అది వ్యవసాయమే కానీ చిన్న చిన్న పనులు కానీ ఏది ఉన్నా సరే మొత్తానికి పొట్టకూటి కోసం పొట్టడి తిప్పలు అన్నట్టు మనం ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం కాబట్టి. సో చూడండి కనిపిస్తుంది కదా, అది నరసింహస్వామి టెంపుల్కి సంబంధించింది. ఇయర్లీ ఇక్కడ ఒక పెద్ద జాతర అయితే జరుగుతూ ఉంటుంది. ఆ జాతర అనేది దగ్గర 15-20 రోజుల దాకా ఉంటుంది. సో అది చాలా గ్రాండ్గా జరుగుతుంటుంది అనండి. ఈ హైవే కనిపిస్తుంది కదా, ఈ హైవే ఏమో సూర్యాపేటకు వెళ్ళేది, జనగం టు సూర్యాపేట. ఇప్పుడు నేను వచ్చిందేమో ఖమ్మం టు హైదరాబాద్ అండి. సో ఇటు సైడ్ నుంచి అయితే మా ఆరోపల్లి చూపిస్తాను చూడండి మీకు ఎట్లా ఉంటుంది ఏందనేది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ లొకేషన్ ఉంటుందండి. మీకు నేను పల్లెటూర్లలో జరిగేది ప్రతిదీ మీకు నేను పెడతా ఉంటాను. మీ సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా కావాలి. నేనైతే చాలా మంచి వీడియోలు అయితే పెడుతూ ఉంటాను. సో పల్లెటూర్లలో జరిగే ప్రతి అది ఏదైనా ఉండనివ్వండి, ఒక మనిషి పల్లెటూరులో ఉండి ఏమేమి ఆస్వాదిస్తాడు, ఏమేమి చేయగలుగుతాడు, ఏమేమి చేస్తారు, పల్లెటూరులో అసలు ఎట్లా ఉంటుంది, ఏం చేయగలుగుతారు, పల్లెటూరులో ఉంటే మనం ఎట్లా ఉంటాం, మన హెల్త్ ఎట్లా ఉంటుంది, సో మనం ఒక మంచి జీవితాన్ని ఎట్లా లీడ్ చేయొచ్చు ఏంటనేది చూపిస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇటు నుంచి అయితే మన అరవపల్లి గుట్ట ఎట్లా కనిపిస్తుంది కదా చూడండి. మా తమ్ముడు అయితే డ్రైవింగ్ చేస్తున్నాడు. సో నేను బ్యాక్గ్రౌండ్లో అయితే వీడియో తీస్తున్నాను చూడండి. సో ఇటు సైడ్ నుంచి అయితే అరవపల్లి గుట్ట అయితే మస్తు ఎక్సలెంట్గా ఉంటుందండి. సో ముందరైతే మనకు పోలీస్ స్టేషన్ ఉంది. సో కనిపిస్తుంది కదా, ఇక ఇటు సైడ్ నుంచి చూడండి ఫ్రెండ్స్, అరవపల్లి గుట్ట అయితే మీకు అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కనిపిస్తుంది. చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. సో చూడండి. సో
సో నేను మెట్లు అని చెప్పాను కదా, ఇక ఇటు సైడ్ నుంచి ఉంటాయి అన్నట్టు. అప్పుడు ఏనుగులు అవి ఇవి పైకి ఎక్కించేదాన్ని శ్రీకృష్ణదేవరాయల పరిపాలించేటప్పుడు. సో ఇది ఒకటే గుట్ట కాదండి, ఇంకా చాలా ఉంది. ఇక్కడ కూడా ఇంకో గుట్ట కూడా ఉంది. అక్కడ శివుడు పార్వతి నివసించే వాళ్ళంట. సో అది కూడా రాళ్ళతోటి కట్టింది ఉంది. ఇది చూడండి ఇటు సైడ్ నుంచి అరవపల్లి ఎట్లా ఉందో చూడండి. నేను రాయి మీద రాయి అని చెప్పాను కదా, అది కూడా కనిపిస్తుంది మీకు, చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, సో ఎట్లా ఉంది చూడండి, వ్యూ అనేది ఎట్లా ఉంది చూడండి, లొకేషన్ చూడండి. నేను రాయి మీద రాయి అని చెప్పాను కదా, చూడండి అది అక్కడ క్లియర్గా కనపడాలనుకోవచ్చు. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి, చూడండి చూడండి ఫ్రెండ్స్, అది రాయి మీద రాయి ఉంటుంది. అదనండి ఎట్లా ఉంది చూడండి, చివరకు ఉంటుంది అంటే అది లాస్ట్ చివరకు ఉంటుంది. అది పెద్ద రాయి అది, అసలు దాని దగ్గరికి వెళ్తే మనం షాక్ అవుతాం. చూడండి ఫ్రెండ్స్, ఇదొక గుట్ట. ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, ఇది శివుడు పార్వతి ఉండే ప్లేస్ అంట. సో చూడండి, మన పూర్వీకులు అయితే చూడండి మొత్తం రాళ్ళతో ఉంటుంది. ఇది కూడా ఎక్సలెంట్ ఉంటుంది ఇది. సో ఆ లోపలికి వెళ్తే అయితే మొత్తం అంతా ఎలుకలు అవి అయితే ఉన్నాయి ఇప్పుడైతే. చూడండి ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ చెట్లా ఉంది లొకేషన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేనైతే మరిన్ని వీడియోలు మీ ముందుగా అయితే వస్తుంటా. మన పల్లెటూరు వాతావరణం చూడండి ఫ్రెండ్స్, చూడండి. సో మంచి మంచి వీడియోలు అయితే పెడుతుంటాను. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.